ఈ మంత్రగత్తె మాయాజాలాన్ని కుళ్ళిపోయిన యాపిల్ మొక్కపై పోస్తుంది. దీంతో కుళ్ళిపోయిన యాపిల్ కాస్త తాజా యాపిల్ పండుగా మారిపోతుంది. అప్పుడు ఈ మంత్రగత్తె ఆ యాపిల్ ని తింటుంది. దీంతో ముసలిగా ఉన్న ఆ మంత్రగత్తె కాస్త యవ్వనంగా ఉన్న అందమైన అమ్మాయిగా మారిపోతుంది. అప్పుడు ఈమె ఆ నదీ దేవుడి దగ్గరికి వెళ్లి నుంచుంటుంది. ఈమెను చూసి ఆ నదీ దేవుడు ప్రేమలో పడిపోతాడు. అప్పుడు వీళ్ళు నువ్వు మాతో సహాయంగా రావాలి అని అడుగుతారు. దీంతో ఈ నదీ దేవుడు ఈ అందమైన అమ్మాయి కోసం నా ప్రాణాలువైనా ఇచ్చేస్తా అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళు నదీ దేవుడిని వీళ్ళతో తీసుకువెళతారు. అయితే అనుకోకుండా వీళ్ళపై శత్రువులు దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఒక్కొక్కరిగా బావిలోకి దూకేస్తారు. ఆ తరువాత ఆ మంత్రగత్తె తన శక్తులతో ఆ బావిని మూసివేస్తుంది. నదీదేవుడు ఈ అమ్మాయిని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ అమ్మాయి తిరిగి మంత్రగత్తెలా మారిపోతుంది. దీన్ని చూసి ఈ నదీదేవుడు భయపడిపోతాడు. ఆ తరువాత నదీదేవుడు బావిలో ఉన్న నీటిని అంతా తాగేస్తాడు. అడ్డుగా ఉన్న ఈ నదీదేవుడిని పక్కకి తోస్తారు. అప్పుడు వీరికి బయటికి వెళ్ళడానికి మార్గం కనపడుతుంది. బావిలో ఉన్న నీరంతా పొట్టలో ఉండడం వలన నదీదేవుడు పెద్దగా అయిపోతాడు. అప్పుడు మంత్రగత్తె నన్ను క్షమించు, వేరే దారి లేక నీతో అలా చేయవలసి వచ్చిందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో ఈ బావిలోకి మాయాశక్తులు ఉన్న ఈ అమ్మాయి వస్తుంది. ఈమె తన కొరడాతో నదీదేవుడిని కొడుతుంది. దీంతో నదీదేవుడు రాయిలా మారిపోతాడు. ఆ తరువాత ఇతని శరీరంలో ఉన్న నీరు అంతా బయటికి వచ్చేస్తుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.